ఓకే. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఒకసారి అందరూ గుడ్ ఆఫ్టర్‌నూన్ చెప్పాలి. గుడ్. ఆన్‌లైన్‌లో వాళ్ళు కూడా. వెరీ గుడ్. గుడ్ ఆఫ్టర్‌నూన్. నాకు కొంచెం హెల్త్ బాలేదమ్మా. లాస్ట్ 2 డేస్ ఫుల్ జర్నీసే. నో ప్రాబ్లమ్. సరే, లాస్ట్ క్లాస్‌లో ఒక చిన్న హోంవర్క్ ఇచ్చా. కొంతమంది చేశారు. కొంతమంది స్టిల్ పెండింగ్. సరే చూడండి. నేనేం చెప్పలేదు, మీకు ఎక్స్ప్లెనేషన్ ఏం చేయాల. జస్ట్ ఈ 5 థింగ్స్ రాసి ఇవి ఏ బ్యాలెన్స్ ఉంటాయి అనేది మాత్రమే మీ ఎంఎస్సిహెచ్ నాలెడ్జ్తో యూస్ చేసి చెప్పమని చెప్పా. అందులో బ్యాలెన్స్ ఉంటాయి చెప్పేసా. ఇవి ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి, డిక్రీజ్ అయితే ఏం చేయాలి. రెండు థింగ్స్ చేస్తాం. అయితే డెబిట్ చేస్తాం, లేదంటే క్రెడిట్ చేస్తాం. అకౌంట్స్లో మీరు ప్రాబ్లం అంతా ఫైండ్ అవుట్ చేసి క్యాలిక్యులేషన్ అంతా చేసి ఫైనల్గా ఏం చేస్తారు, అయితే ఆ అమౌంట్ని డెబిట్ చేయాలి, లేదంటే క్రెడిట్ చేయాలి, లేదంటే రెండో చేస్తాం. ఇంటర్ వస్తే అవునా, ఇంతకు మించి అని అకౌంట్స్లో చేస్తామా? సో అకౌంట్స్ మొత్తాన్ని డివైడ్ చేసిన ఈ 5 థింగ్సే ఉంటాయి. మొత్తం అకౌంట్స్ మొత్తం ఏ పాయింట్ అన్నా తీసుకోండి, అయితే అసెట్ అన్న అవుద్ది, లైబిలిటీ అవుద్ది, క్యాపిటల్ అవుద్ది, ఇన్కమ్ అన్న అవుద్ది, ఎక్స్పెండిచర్ అవుద్ది. ఇంతకు మించి ఇంకేం అవ్వవు. ఇంకేమైనా అవుద్దా అకౌంట్స్లో? సో కాబట్టి ఇవి ఈచ్ వన్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి, డిక్రీజ్ అయితే ఏం చేయాలి, కంపల్సరీగా మనకి ఫస్ట్ క్లాస్లోనే రావాలి. ఈ చిన్న టేబుల్ గుర్తుపెట్టుకుంటే అకౌంట్స్ అంతా ఈజీ అయిపోతుంది, పీస్ఫుల్ అయిపోతుంది. సరే, అసెట్స్ బ్యాలెన్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుందన్నా, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందన్నా. లైబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ డెబిట్ ఉంటుంది. సో అవి ఫిక్స్డ్, ఎప్పుడు కూడా అవే బ్యాలెన్సెస్ ఉంటాయి. ఓన్లీ సమ్ సిచ్యువేషన్లో చేంజ్ అవుతుంటాయి. అవి ఏంటనేది మనం తర్వాత చూద్దాం. బట్ నార్మల్గా ఆల్ అసెట్స్ ఆ అకౌంట్స్ డెబిట్ బ్యాలెన్సే ఉంటుంది. మీరు అకౌంట్స్ క్లోజ్ చేస్తే మీకు ఎంఈసీ తీసే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, ఎంఈసీ వాళ్ళకి ఫ్రెష్గా ఉంటుంది. కానీ బట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది అని అంటే ఇది చెప్పేయాలి. సరే, ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి అసెట్స్ని అంటే, ఫర్ సపోజ్ 1 lakh అసెట్ నీ దగ్గర ఉంది, ఆల్రెడీ బ్యాలెన్స్ ఎంత ఉంది, 1 lakh ఉంది. ఒక 20,000 అసెట్ని పర్చేజ్ చేసావు. 20,000 అసెట్ని పర్చేజ్ చేసావు. టోటల్ ఎంత ఉంది ఇప్పుడు నీ దగ్గర? 1,20,000 ఉంది. 1,20,000 ఉంది కాబట్టి 1,20,000 ఇంక్రీజ్ చేయాలి అంటే ఈ 1 lakh స్ట్రైక్ అవుట్ చేసి 1,20,000 అని రాద్దామా? రాస్తామా? అకౌంట్స్లో ఎక్కడ కూడా స్ట్రైక్ అవుట్ చేసి రాస్తామా? రాయం. ఈ 1 lakh ఆల్రెడీ డెబిటే కదా ఉంది నీ బుక్స్లో. ఈ 20,000 కూడా డెబిట్ చేసేసి ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, డెబిట్ ఉన్నదాన్ని డెబిట్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేస్తాం, డెబిట్ ఉన్నదాన్ని డెబిట్ చేస్తాం. మరి లైబిలిటీ దాని నేచరే క్రెడిట్ ఉంది, ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ఏది ఉంటే ఏ బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్సే అవుతుంది. అది ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. సింపుల్. క్యాపిటల్ దాని బ్యాలెన్స్ క్రెడిట్ ఉంటుంది, ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం, అనేది క్రెడిట్ ఉంది కాబట్టి నువ్వు క్రెడిటే చేయాలి. క్యాపిటల్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేస్తావు, క్రెడిటే చేస్తావు. ఎందుకు చేస్తాం ఏంటనేది ఓకే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ క్లాస్ అనేది ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి మీకు రివీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇన్కమ్ పెరిగింది అనుకో ఏం చేస్తావు, క్రెడిటే చేస్తావు. ఎక్స్పెండిచర్ పెరిగితే అది ఉంది డెబిట్ కాబట్టి డెబిటే చేయాలి. ఓకేనా? మరి డిక్రీజ్ అయితే ఇప్పుడు నీ దగ్గర 1 lakh అసెట్ ఉంది, దాంట్లో 20,000 అసెట్ నువ్వు సేల్ చేసావు అంటే నీ దగ్గర ఎంత ఉన్నట్టు 80,000 ఉన్నట్టు. మనం ఇప్పుడు 1 lakh స్ట్రైక్ ఆఫ్ చేసేసి 80,000 అని రాస్తావా? అలా రాయకూడదు. ఏం చేస్తావు, డెబిట్ ఏమో 1 lakh ఉంది, నువ్వు క్రెడిట్ 20,000 చేయాలి. చేస్తే ఏమవుతుంది, ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ క్లాసెస్. బట్ డిక్రీజ్ అయితే అసెట్స్ని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. డిక్రీజ్ అయితే అసెట్స్ని ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. లైబిలిటీస్ని ఏం చేస్తాం, డిక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం. ఇది క్రెడిట్ కదా, తగ్గిందంటే డెబిట్ చేస్తే తగ్గుతుంది. నెక్స్ట్ క్యాపిటల్ కూడా అంతే. ఇన్కమ్ సేమ్. ఎక్స్పెండిచర్ అది డెబిట్ కాబట్టి డిక్రీజ్ అయితే ఏం చేస్తాం, తోడు గుర్తుండాలి మనకి.
మనకి ఏమి రావు అకౌంట్స్, బట్ ఇది మాత్రం గుర్తుండాలి. మనం ఇప్పుడు దాకా చూడాల, బట్ మనకి ఇద్దరిలో లేబడినా చెప్పేది అనమాట. సింపుల్గా ఓన్లీ అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్ మాత్రమే డెబిట్ ఉంటాయి. ఓన్లీ అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్ మాత్రమే డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. రిమైనింగ్ అన్నీ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. ఇంక్రీజ్ అయితే అది ఏ బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్కి రాసుకుంటాం, డిక్రీజ్ అయితే ఆపోజిట్లో రాసుకుంటాం. అసెట్స్ ఉండేది డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? ఇంతవరకు ఈ టేబుల్ రాసుకోండి, హైలైట్ చేసి పెట్టుకోండి ఈ టేబుల్. మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్, అది గుర్తుండాలి. మిమ్మల్ని మిడ్ నైట్ నిద్రలేమైనా చెప్పాలి. ఎందుకంటే ముందు తేజ, నువ్వు ఆఫ్లైన్ ఆన్లైన్ అమ్మా? తేజ ఆఫ్లైన్ ఆఫ్లైన్ ఎప్పుడు వస్తున్నావు? 3 days పడుతుందా? వచ్చేయాలి. నెక్స్ట్ సురేంద్ర మీరు ఆఫ్లైనా ఆన్లైనా? నెక్స్ట్ మమత, నితిన్, రమ్య, ద్రాక్షాయిని, విష్ణు. ఆఫ్లైన్ ఆన్లైన్. ఆఫ్లైన్ సురేంద్ర, ఎప్పుడు వస్తున్నారు ఆఫ్లైన్కి? అంటే 1 week. ద్రాక్షాయిని ఆన్లైన్, ఓకే. అయితే డైలీ కంటిన్యూ అవ్వండి, మిస్ అవుతుంది క్లాస్. ఆఫ్లైన్ విష్ణు, ఎప్పుడు వస్తున్నావు ఆఫ్లైన్కి? రమ్య ఆన్లైన్, ఓకే. ఓకేనమ్మా, ఆఫ్లైన్ వాళ్ళు ఆఫ్లైన్కి వచ్చేసేయండి, మనం స్పీడప్ చేస్తున్నాం సిలబస్ని. సరే, ఎంతవరకు రాస్తున్నారా? ఆన్లైన్ నుంచి అమ్మా, ఆన్లైన్ ఎందుకమ్మా? ఆఫ్లైన్ రావచ్చు కదా, ఎక్కువ ఆన్లైన్ అంటున్నాను. ఆఫ్లైన్కి వస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది స్టడీ అనేది, ఆన్లైన్లో ఉంటే ఉంటుంది కష్టం కదా ఇంటి దగ్గర ఉంటే. మీకు ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆన్లైన్ ఓకే, కానీ బట్ అదర్వైజ్ ఆఫ్లైన్కి వచ్చేసేయండి, చాలా హ్యాపీగా చదువుకోవచ్చు, ఎంజాయ్ చేస్తూ చదువుకోవచ్చు స్టడీస్ అని. నోట్ చేస్తున్నారు అందరూ? సరే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. మంచి బిజినెస్ ఒకటి చెప్పండి, మీకు నచ్చిన బిజినెస్ ఒకటి. సింపుల్గా నా దగ్గర ఓన్లీ 1 lakh మాత్రమే ఉంది. సిఎస్ఈఎంఏ బుక్, ఇండెక్స్ ఏమన్నా ఒకసారి చూడు. సరే, ఇండెక్స్ చూపించండి నాకు, అదే కాదు. ఇచ్చేసి చిన్న బిజినెస్ నా దగ్గర 1 lakh ఉంది. కాస్మోటిక్స్ ఎలా తయారు చేస్తాం నాకు తెలియదుగా. సింపుల్గా 1 lakh తోటి ఏదమ్మా? టీ షాప్. ఇంకా టీ షాప్ అనేది ఈజీ, అసలు ప్రతి కార్నర్లో ఉంటుంది. ఇంకేమైనా చెప్తారా? నెక్స్ట్ ఇంకేమైనా? బేకరీ, ఓకే. ఎవరు చెప్పారు? బేకరీ. సురేంద్ర చెప్తున్నాను, బేకరీ తీసుకున్నాను. నా దగ్గర ఒక 1 lakh మనీ ఉంది. ఎంత ఉంది నా దగ్గర? 1 lakh మనీ. దిస్ ఈజ్ మీ. ఇది నేనే, నేను నమ్మినా నమ్మకపోయినా అది నేనే. సో నా దగ్గర ఎంత ఉందమ్మా? 1 lakh క్యాష్ ఉంది. సో నేను 1 lakhతో ఏం చేస్తున్నానండి అంటే ఒక స్మాల్ బేకరీ స్టార్ట్ చేస్తాను.
ఒక స్మాల్ బేకరీ. దిస్ ఈజ్ ఏ బేకరీ. సో మనం స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి మొదలుపెట్టా. 1,00,000 ఏమైందండి అంటే ఆ బేకరీకి బిల్డింగ్ అడ్వాన్స్ కట్టాలిగా. వాళ్ళు 1,00,000 తీసేస్తున్నారు. అడ్వాన్సే 1,00,000 తీస్తున్నారు. సరిపోతే నాకు అమౌంట్ 1,00,000 సరిపోతుంది. మీరు మొదలు పెట్టాం కాబట్టి, బిజినెస్ కంటిన్యూ చేయాలి కాబట్టి, మనీ ఎర్న్ చేయాలి కాబట్టి, మరి ఏం చేస్తామని ఇప్పుడు మనీ ఇంకా కావాలి నాకు, ఇంకొక 4-5 lakhs కావాలి. అప్పుడైతేనే నాకు పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసి లేదంటే కష్టాలు ఉన్నప్పుడు వెంటనే ఏం చేస్తాం, మనీ కోసం ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అడుగుతాముగా. ఇదే అడిగేది. సో మ్యారేజ్ అయింది కాబట్టి మాకు, మేము ఫస్ట్ ఎవరిని అడుగుతామంటే మా వైఫ్ని అడుగుతాం. అంతేగా. ఇంట్లో వాళ్ళందరిని అడిగే ముందు ఫస్ట్ ఎవరిని అడుగుతాం, వైఫ్ హస్బెండ్ని, హస్బెండ్ వైఫ్ని. సో అది అడుగుతారు. సో నిన్న చెప్తున్నా, ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవచ్చు కానీ వైఫ్ దగ్గర మాత్రం అప్పు తీసుకోకూడదు. అప్పు తీసుకుంటే ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్, ఒకసారి పెట్రోల్ బంకులోకి వెళ్తే నేను మా వైఫ్, నా దగ్గర క్యాష్ లేవు, ఆన్లైన్ ఉన్నాయి కానీ అదే సమ్ ఎర్రర్ వచ్చింది. 2,000 పెట్రోల్. మా మేడం అడిగా, 2,000 ఇచ్చింది. ఎంత ఇచ్చింది? 2,000. జస్ట్ సబ్సిడీ కదమ్మా, నార్మల్ జరిగింది చెప్తున్నా. 2,000 ఇచ్చింది. ఏం చేసాం, మరి 2,000 మళ్ళీ ఇవ్వాలి మా వైఫ్కి. తర్వాత రోజు ఖర్చులకు కావాలి, నా దగ్గర 4,000 తీసుకుంది. తర్వాత మళ్ళీ బయటికి ఎక్కడికి వెళ్తున్నానని చెప్పేసి 2,000 తీసుకుంది. మళ్ళీ మేకప్కి వెళ్ళాలని చెప్పేసి 1,000 రూపాయలు తీసుకుంది, 1,000 తీసుకుంది. ఇలాగ ఎప్పుడు డబ్బులు తీసుకుంటూనే ఉంటుంది. మళ్ళీ ఒకరోజు తను సడన్గా గుర్తొచ్చి నా 2,000 నాకు ఇయ్యాను. మరి ఎన్ని ఏంటి, 4,000, 5,000, 6,000 అన్నీ ఇచ్చా కదా. ఎన్ని నువ్వు ఖర్చుల కోసం, నువ్వు హస్బెండ్ ఆ మాత్రం పెట్టుకోవాలి మరి అని అన్నది. 2,000 నా అప్పు నాకుంది. సో అప్పుడు ఎప్పుడు దాకా ఉంటుంది ఆ అప్పు? లైఫ్ లాంగ్ ఉంటుంది, తీరదు. ఎప్పుడు తీరుతుందండి అంటే నువ్వు స్పెసిఫిక్గా చెప్పి ఇదిగో మా నీ 2,000 అని చెప్పి ఇస్తే తప్ప తీరదు. లేదనుకో ఇవన్నీ చక్కెర వడ్డీలు ఫుల్గా ఉంటాయి. 2,000కి మనం చాలా కట్టాల్సి వస్తుంది. డిలే అయిందనుకో, అమ్మో, వైఫ్ వడ్డీలు అసలు ఇంట్రెస్ట్ అసలు పే చేయలేం. ఏం చేస్తాం, కట్టాలి. కట్టలేదనుకో ఫుడ్ ఉండదు, మీ ఇష్టం. అబ్బాయిలందరూ చిన్నగా అలవాటు చేసుకోండి, లేదంటే లైఫ్ ప్రశాంతం ఉండదు. సరే, అపార్ట్ ఫ్రమ్ జోక్స్, మరి ఇప్పుడు ఫస్ట్ మా మేడం కదా అడుగుతా. మా మేడం దగ్గరికి వెళ్తే మా మేడం సరే మా హస్బెండ్ ఏదో అడుగుతున్నాడు అని చెప్పేసి ఏం చేసింది, తన దగ్గర ఉన్న గోల్డ్ బ్యాంకులో పెట్టేసి, అదే కదా ఉంటుంది నా ఆయుధం, గోల్డ్ బ్యాంకులో పెట్టి ఒక 2 lakhs తీసుకొని వచ్చింది. 2 lakhs ఏం చేసింది, నాకు ఇచ్చింది. 2 lakhs నాకు ఇచ్చింది. సో 2 lakhs యాడ్ అయ్యాయి. సరిపోతాయా? నాకు 5 lakhs కావాలి మొత్తం. 5 + 1 6 lakhs దాకా అవసరం. సో నెక్స్ట్ ఏం చేస్తాం, వైఫ్ దగ్గర అయిపోతే పేరెంట్స్, మా ఫాదర్ దగ్గర కూడా వెళ్ళా. మై ఫాదర్, పప్ప, ఇది మా మేడం కదా, ఇది కూడా ఉంటాం. మా డాడీ, మిసెస్ పీకే. డాడీ ఏం చేశాడంటే, సరే కొడుకు ఏదో కష్టపడుతున్నాడని చెప్పి మనకేం చేశాడు, డాడీ ఒక 1 lakh ఇచ్చాడు. ఎంత అయింది, 4 lakhs అయింది. నాకు ఇంకా 1 lakh కావాలి, 1 lakh 2 lakhs కావాలి. మనందరం కష్టపడి CLCM చదివాం కదా. ఫస్ట్ అన్నీ ఎవరు గుర్తొస్తారండి అంటే, బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇంట్లో వాళ్ళందరూ అయిపోయాక బ్యాంక్సే. సో వాళ్ళకి ఫోన్ చేసి, ఇలా బిజినెస్ పెడుతున్నా, నేను క్వాలిఫైడ్ CSCMAని, నీకు కావాలంటే ప్రొజెక్టెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తా, ఎవ్రీ ఇయర్ నీకు 2 lakhs ప్రాఫిట్ వస్తుంది అని ఏదో వేసి నంబర్ గేమ్ ఆడి ఇచ్చాం. బ్యాంక్ వాళ్ళు ఇంప్రెస్ అయ్యి, బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు, దిస్ ఈజ్ బ్యాంక్, వాళ్ళు ఏం చేశారు, నాకు ఒక 1 lakh ఇచ్చి, మొత్తం ఎంత అయిందమ్మా, నేనేం చేశాను మొత్తం 1 lakhని ఇందులో ఇన్వెస్ట్. మొత్తం ఎంత? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటండి అండి, ఇందులో ఈ 5 lakhs ఏమంటాం, ఇదేంటి బిజినెస్ పేరు, ఏం పేరు, పీకే బేకరీ. బిజినెస్కి ఇచ్చా 5 lakhs. ఇప్పుడు ఆ 5 lakhs ఏంటిది,
క్యాపిటల్ 5 lakhs 1 lakh క్యాపిటల్ 5 lakhs క్యాపిటలా నా 1 lakh కదమ్మా. క్యాపిటల్ అంటే ఏంటండి అంటే బిజినెస్కి ఓనర్ ఇచ్చేదాన్ని క్యాపిటల్ అంటాం, అవుట్ సైడర్స్ ఇచ్చేదాన్ని ఏమో లైబిలిటీ అంటాం. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఏదైనా సరే బిజినెస్ ఏదో పాయింట్ వాళ్ళు రిఫండ్ చేయాల్సిందే, ఓనర్ ఇచ్చినా రిఫండ్ చేయాల్సిందే, బయట వాళ్ళు ఇచ్చినా రిఫండ్ చేయాల్సిందే. కాకపోతే ఓనర్కి ఎప్పుడు రిఫండ్ చేస్తాం, బిజినెస్ క్లోజ్ చేసేటప్పుడే చేస్తాం. బిజినెస్ మూసేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం, అప్పుడు మాత్రమే రిఫండ్ ఇస్తాం. అవుట్ సైడర్స్కి ఎవరి మంది పే చేయాల్సిందే, బట్ ఓనర్కి అలా పే చేసిన నెసిటీ ఉంటుంది. అందుకే ఓనర్ ఇచ్చే మనీని ఏమంటారని అంటే క్యాపిటల్ అంటాం. అవుట్ సైడర్స్ దగ్గర తెచ్చుకుంటే దాన్ని ఏమంటాం లైబిలిటీ, బారోయింగ్స్, అప్పులు అంటాం. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ 5 lakhs క్యాపిటల్ 1 lakh క్యాపిటల్ ఎంతమంది? 5 lakhs క్యాపిటల్ 1 lakh క్యాపిటల్ 5 lakhs క్యాపిటలా 1 lakh. సరే, నీ ఎగ్జాంపుల్ కొంచెం చేంజ్ చేస్తున్నా. మా మేడంకి నా మీద నమ్మకం లేదు, డబ్బులు ఇస్తే ఇస్తాను లేదని డౌట్. అందుకని ఏం చేసిందంటే నీ మీద నాకు నమ్మకం లేదులే కానీ సరే నీ బిజినెస్కి కావాలి కదా డబ్బులు, నీకు ఇవ్వను, నేను డైరెక్ట్గా ఏం చేస్తా బిజినెస్కి ఇస్తానన్నది. ఏమన్నది డైరెక్ట్గా బిజినెస్కి ఇచ్చింది, నాకు ఇవ్వట్ల. నెక్స్ట్ మా డాడీ కూడా అంతే, బ్యాంక్స్ కూడా అంతే. ఇప్పుడు నేను ఎంత పెట్టా సార్? 1 lakh ఏమో నాయి, 4 lakhs ఏమో అవుట్ సైడర్స్, టోటల్ 5 lakhs ఏదైనా. సో ఇదేమో ఫస్ట్ ఎగ్జాంపుల్ 1, ఇదేమో ఎగ్జాంపుల్ 2. ఎగ్జాంపుల్ 1లో క్యాపిటల్ ఎంత? 5 lakhs 1 lakh? 5 lakhs క్యాపిటల్. మరి ఎగ్జాంపుల్ 2లో 1 lakh క్యాపిటల్. మనీ ఇక్కడ అవుట్ సైడర్స్ ఎవరికి ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓనర్కి ఇస్తున్నారా, బిజినెస్కి ఇస్తున్నారా? లాస్ట్ క్లాస్లో చెప్పా, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ వల్ల బిజినెస్ వేరు, ఓనర్ వేరు. మీరు ఓనర్కి ఇస్తే బిజినెస్కి ఇచ్చినట్టు కాదు, బిజినెస్కి ఇచ్చినా ఓనర్కి ఇచ్చినట్టు కాదు. బిజినెస్ వేరు, ఓనర్ వేరు. సో ఇక్కడ ఈవెన్ మీ వైఫ్ ఇచ్చిన, పేరెంట్స్ ఇచ్చిన, రిలేటివ్స్ ఇచ్చిన, ఎవరు ఇచ్చినా సరే ఓనర్ అంటే ఓన్లీ నేను మాత్రమే. మా వైఫ్ బిజినెస్కి అవుట్ సైడరే, నాకు పర్సనల్, బట్ బిజినెస్కి కాదు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ రిలేటివ్స్ అయినా సరే బిజినెస్ థింగ్స్ దే ఆర్ అవుట్ సైడర్స్. బిజినెస్ కనుక వాళ్ళు డైరెక్ట్గా మనీ ఇస్తే దట్ విల్ బి ఏ లైబిలిటీ, దట్ ఈస్ నాట్ ఏ క్యాపిటల్. మీ వైఫే ఇచ్చింది కాబట్టి క్యాపిటల్ రాసుకుంటా, నో, బిజినెస్ ఒప్పుకో. బిజినెస్ నాకు సంబంధం లేదు, మీ ఇద్దరి మధ్య రిలేషన్తో నాకు సంబంధం లేదు, మీ మేడంతో నాకు సంబంధం లేదు, నాకు నువ్వు అక్కడే వాండరు. అంతేగాని మీ మేడం, మీ ఫాదర్ అందరూ వాండర్స్ కాదు, నాకు అవుట్ సైడర్స్ అని చెప్తుంది. ఈవెందో రిలేటివ్స్ ఇచ్చిన, ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన, అది లైబిలిటీ కింద ట్రీట్. అవుట్ సైడర్స్ ఇచ్చేదాన్ని ఏమంటాం బారోయింగ్స్ అంటాం. ఏంటమ్మా బారోయింగ్స్, లైబిలిటీ. మరి నేను పెట్టాను కదా బిజినెస్, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేసా, అందరి దగ్గర నేను కలెక్ట్ చేశా, వాళ్ళు డైరెక్ట్గా బిజినెస్ ఇవ్వాలా, అందరి దగ్గర నేను కలెక్ట్ చేసుకుని నేనే పూల్ చేసుకుని మనీని తీసుకొచ్చి బిజినెస్కి ఇచ్చా, ఆ మనీగా ఇచ్చా, అవుట్ సైడర్స్ మనీ లాగా. కాబట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్లో 5 lakhs, దాంట్లో బారోయింగ్స్ ఏం లేవు. ఎంటైర్ 5 lakhs అంటే ఎవరు ఇచ్చారు? నేను ఇచ్చాను కాబట్టి దాన్ని క్యాపిటల్ అన్నాం. ఎంటైర్ 5 lakhsని క్యాపిటల్ అంటాం. ఓనర్ ఇచ్చేదాన్ని క్యాపిటల్ అంటాం, అవుట్ సైడర్స్ ఇచ్చేదాన్ని బారోయింగ్స్ అంటాం. ఈవెందో ఓనర్ ఇచ్చిన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అది బారోయింగే, ఏదో ఒక రోజు రీపే చేయాలంటే తప్పేగా. నువ్వు పేరు ఏదన్నా పెట్టు, క్యాపిటల్ అను, బారోయింగ్ అను, లైబ్రరీ ఏదన్నా పెట్టు, కానీ బిజినెస్ అయితే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ రిఫండ్ చేయాలిగా, బిజినెస్ క్లోజ్ చేసే రోజైనా రిటర్న్ చేయాలిగా. అంతేగాని బిజినెస్ తీసుకెళ్ళిపోద్దా? తీసుకెళ్ళదు, ఓనర్కి ఇవ్వాల్సిందే కూడా బారోయింగే. కాకపోతే వార్డింగ్స్ ఎందుకు చేంజ్ చేస్తారు సార్ అంటే నేను ఫీల్ అవుతానని, ఓనర్ ఫీల్ అవుతాడు కదా, మరి అందరినీ నన్ను కలిపి చూస్తే నేను ఫీల్ అవుతాను లేదా, స్పెషల్గా చూడాలి కదా. అందుకని ఏం చేస్తారమ్మా, క్యాపిటల్ అనే ఒక పాస్ట్ వాడు ఒకటి వాడతారు. క్యాపిటల్ ఇస్ నథింగ్ బట్ ఏ బారోయింగ్, ఈజ్ ఆల్సో ఏ లైబిలిటీ, బట్ ఓనర్ పెడతాడు కాబట్టి అది ఓనర్స్ క్యాపిటల్ అంటాం. అవుట్ సైడర్స్ ఇచ్చిన అన్నీ కూడా
అదే సెకండ్ ఎగ్జాంపుల్ ఏమైంది, అవుట్ సైడ్ డైరెక్ట్గా బిజినెస్కి ఇచ్చారు కాబట్టి ఎంటైర్ 4 lakhs లైబిలిటీ ఆర్ బారోయింగ్స్. అర్థమైందా? నెక్స్ట్ మరి కష్టపడి నేను మనీ తెచ్చుకున్నా, ఎక్కడైతే ఏంటి తెచ్చుకున్నా, మరి ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేయాలిగా, అవునా కదా, బిజినెస్ స్టార్ట్ చేయాలిగా. బేకరీ, కేక్ ప్రిపేర్ చేయడం ఎంతమందికి వచ్చు కదా. సరే బేకరీలో ఇంకేమంటాయి ఐటమ్స్, సమోసాలు కానీ వచ్చా, ఓహో అంటొచ్చా, అన్నం వండుతారు కూడా అంతే, అది కూడా కష్టమే. మేడగా పాపం కష్టపడుతుంటాను, కష్టం చూడలేక నేనేం చేస్తా అంటే వచ్చి ఆఫీసులో కూర్చుంటా, వంటగదిలోకి వెళ్ళాను. లడ్డు, లడ్డు చేయటం వచ్చా. సో జస్ట్ ఇమాజిన్ చేసుకుని ఏమేమి ఉంటాయో తెలుస్తాయి కదా అందులో. లడ్డు ఎవరమ్మా, లడ్డు కోరుకున్న వ్యక్తి సురేందర్, వెరీ గుడ్. లడ్డు మ్యానుఫ్యాక్చరింగ్ గారు బేకరీ అనుకోండి అమ్మా, కేకే అనుకోండి, ఏదైనా సరే మనం మ్యానుఫ్యాక్చర్ ఎలా చేయాలి అనేది నాకు చెప్పాలి. ఎలా తయారు చేస్తాం, లడ్లు తయారు చేయాలి, ఏం చేస్తాం, ఫస్ట్ కామన్గా ఏం తయారు చేయాలన్నా, ఏం వంట వండాలన్నా ఫస్ట్ మనకేం కావాలి, ఫైర్ కావాలిగా, వంట గ్యాస్ కావాలిగా, గ్యాస్ లేకుండా ఏం చేయలేంగా, చూడలేంగా. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం, గ్యాస్ పర్చేజ్ చేద్దాం. మరి మనీ వచ్చాయి కదా, మనీ బ్యాంకులో పెట్టుకుంటే ఉపయోగం లేదు, బ్యాంకులో డిపాజిట్ చేయాలి, బ్యాంకులో సరే బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటి, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని పర్చేజ్ చేస్తాం, చేసి వాటిని సేల్ చేస్తూ ఉంటాం, అదే కదా బిజినెస్. మనీ కలెక్ట్ చేసాం, ఇప్పుడు నీ పని ఏంటి, బిజినెస్ చేయటం. బిజినెస్ చేయాలంటే కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి, ఏమేమి కావాలి, ఫస్ట్ గ్యాస్ కావాలి, ఏమో స్టవ్, ఏమో సిలిండర్ కనెక్షన్. సో గ్యాస్ కొనుక్కున్నాం, ఫస్ట్ ఏం కొన్నాం, గ్యాస్. మళ్ళీ ఏం కొన్నాం, సిలిండర్ కొన్నాం. ఇప్పుడు లడ్డు తయారీ చెప్పండి, ఏం కావాలి, ఫస్ట్ ఏం కావాలి, నెయ్యి కావాలిగా, గీ లడ్డూస్. ఫస్ట్ ఏంటమ్మా, గీ, అంతేనా, స్పెల్లింగ్ గీకి వాట్ ఎవర్ స్పెల్లింగ్ నాట్ మ్యాటర్, గీ కావాలి. ఇంకా బూందీ కావాలి, ఏమంటాం వాటిని, సరే ఏదో ఒకటి ఇంగ్లీష్లో నాకు తెలీదు, ఏంటమ్మా బూందీ. ఏం చేస్తాం ఇంకా పిండి, శనగపిండితో ఇందులో చేస్తారు. ఏ పిండితో చేస్తారో మా ఐడియా ఉందా, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఇట్లా మీ మమ్మీని అడగండి, అడగమాకంటమ్మా, అడిగితే ఏంటి మీ సార్ లడ్డు తయారు చేయడం నేర్పిస్తారు అనుకుంటారు. షుగర్ కావాలి, వెరీ గుడ్. ఇంకా టేస్ట్ అవడానికి ఏమైనా కలర్స్ వేస్తారా మీరు, స్టవ్, వెరీ గుడ్. హైదరాబాద్లో ఎంత దారుణంగా ఉందంటే బయట అవుట్ సైడ్ ఫుడ్, కొన్ని చోట్ల ఓకే కానీ అసలు అంతా అడల్ట్రేషన్ అంటే ఫేక్ అనమాట. మనకి అది ఒరిజినల్లా కనబడుతుంది ఫుడ్, కానీ ఒరిజినల్ ఆయిల్కి వాడి 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 10 రోజుల పాటు 20 రోజుల పాటు ఆయిల్ వాడుతున్నారు. ఎంత చండాలంగా ఉందంటే హైదరాబాద్లో ఫుడ్. కంప్లీట్గా రైట్స్ దొరుకుతాయి, రోజు దొరుకుతున్నాయి రైట్స్. ఎవరు ఎంత పేరున్న హోటల్కి వెళ్ళినా కానీ అది అసలు హైజీన్గా వెళ్ళదు, అట్లా ఉంది. సో హైదరాబాద్ వచ్చాక మీరు బయట ఫుడ్ తినడం తగ్గించాలి. ఆయిల్, బేసన్, వెరీ గుడ్. ఆయిల్, ప్లేట్స్ కావాలి, బేసన్స్ కావాలంట. నెక్స్ట్ ఇంకా సరే కష్టపడి లడ్డు తయారు చేసాం, తయారు చేసి వంటగదిలో పెడితే వెళ్ళిపోతాయి, సేల్ అయిపోతా లేదుగా. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలిగా, వాళ్ళు కూర్చోడానికి ఉండాలి, మనకి చైర్స్ ఉండాలి, టేబుల్స్ ఉండాలి, సమ్మర్ కాబట్టి ఏసీ ఉండాలి, ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలిగా, లేకపోతే కూర్చోరుగా. అప్పుడు వాళ్ళకి ఏం పెట్టాలి, మనం టీవీలు పెట్టాలి, ఐపీఎల్ చూస్తూ మన లడ్లన్నీ తింటూ ఉంటాం, అప్పుడు మనకు సేల్స్ జరుగుతాయి. ఇంకా మ్యాచ్ బాక్స్, వావ్, మ్యాచ్ బాక్స్ లైటర్తో వాడదామమ్మా. సరే
నీకోసం బాక్స్. ఓకేనా? ఇవన్నీ కావాల్సిందేగా. ఇవన్నీ వరుస పెట్టి మనం ఏం చేయాలి? పర్చేజ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ రాసిన ఐటమ్స్ అన్నీ కూడా 2 డిఫరెంట్గా రాశారు. 2 కంబైన్ చేసి రావాలి, అన్నీ కంబైన్ చేసి రావాలా. చూడండి, సపరేట్ చేశానా? 2 కేటగిరీస్గా డివైడ్ చేసి పెట్టానా? ఏదైనా ఎక్స్పెండిచరేగా, ఏదైనా మనం కొంటమే కదా. గ్యాస్ అయినా కొనాల్సిందే, సిలిండర్స్ అయినా అంటే మాది సిలిండర్ కాదు, ఇదేంటి స్టవ్ అమ్మ. గ్యాస్ రాసాం కదా, మళ్ళీ స్టవ్ అయినా మనం కొనుక్కోవాల్సిందే. నా మనీ పే చేస్తేనే వస్తాయి ఏదైనా. ఆయిల్ అయినా మనీ పే చేస్తేనే వచ్చింది, పేషెన్స్ అయినా మనీ పే చేస్తేనే వచ్చింది, చైర్స్ అయినా మనీ పే చేస్తేనే వస్తాయి. ఏదైనా మనీ మనం పే చేస్తేనే మన దగ్గరకు వస్తాయి, లేకపోతే రావు. అవన్నీ ఎక్స్పెండిచర్స్ ఏ కదా. కాకపోతే నేను సెగ్రిగేట్ చేస్తాను, ఏదైనా ఎక్స్పెండిచరే, కానీ నేను చేసా రాశా. ఎందుకంటారు? ఏమైనా ఐడియా ఉందా? వెరీ గుడ్. మీరు అబ్జర్వ్ చేస్తే టాప్లో రాసిన ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రీక్వెంట్గా పర్చేజ్ చేస్తూ ఉంటామా లేదా? ఫ్రీక్వెంట్గా మనం ఏం చేస్తాం? పర్చేజ్ చేస్తూ ఉంటాం. గీ ఒక్కసారి కొని మళ్ళీ మళ్ళీ వాడతామా గీని? లడ్డు వాడేస్తే గీ అయిపోయింది కదా, మళ్ళీ ఫ్రెష్గా కొనాల్సిందేగా. ఒకసారి కొన్ని సంవత్సరం మొత్తం వాడతామా? 2-3 ఇయర్స్ వాడలేంగా. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ పర్చేజ్ అనేది ఐటమ్స్కి యూజ్గా ఉంటుంది. సమ్టైమ్స్ డైలీ ఉంటుంది, మనకున్న బిజినెస్ మీద డైలీ ఉండొచ్చు, వీక్లీ ఉండొచ్చు. ఫ్రీక్వెంట్గా కొంటూ ఉంటాం. ఒకసారి కొన్ని సంవత్సరాలు పడైతే వాడు అన్నా కదా. అలా వాడితే ఆ బిజినెస్ ఎప్పుడు నిలబడదు, లడ్లు పాడైపోతాయి కదా. సరే, ఏంటమ్మా ఫ్రీక్వెన్సీ ఆఫ్ పర్చేజ్ అనేది యూజ్గా ఉంటుంది. మరి ఇవి చూడండి, స్టవ్ రోజు కొంటామా? గ్యాస్ స్టవ్ని ఒకసారి కొంటాం. ఎన్ని రోజులు వాడతాం? కొంత వాడతాం, అది పని చేసిన అంతకాలం వాడతాం. అది ఎన్ని రోజులు పని చేస్తుంది? సంవత్సరాలు కూడా పని చేస్తుంది. మరి బెంచెస్, బేషన్స్, ప్లేట్స్, పెద్ద పెద్ద బేషన్లు, ప్రతిసారి లడ్డు ఒక్కొక్క లడ్డుకు ఒక్కొక్క బేషన్ కొంటామా? లేదుగా, ఒకసారి కొంటాం, సంవత్సరాల పాటు యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ చైర్స్ అంతేగా, టేబుల్స్ కూడా అంతేగా. 2 నెలలకోసారి, నెలకోసారి, రోజు మార్చం కదా టేబుల్స్ని, క్లీన్ చేసుకుంటాం అంతే. రోజు ఫ్రెష్గా టేబుల్ కొనం. ఏసీ అంతే, ఎవ్రీ ఇయర్ పొదుగులు ఏసీలు కొనం. అది పాడైపోతే సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల వరకు పాడైపోతే సర్వీసింగ్ చేపిస్తాం అంతే. అది కూడా మార్చాం, డబ్బులుంటే మార్చుకుంటాం. కానీ నార్మల్గా అయితే చేంజ్ చేయం. మరి టీవీలు కూడా అంతేగా, ఒకసారి కొన్నామంటే డైలీ టీవీ మారుస్తూ ఉంటామా? కానీ ఇవేమో టాప్లో రాసినన్ని ఫ్రీక్వెన్సీ ఆఫ్ పర్చేజ్ అనేది డైలీ ఉంటాయి, ఫ్రీక్వెంట్గా ఉంటాయి. విత్ ఇన్ ఏ ఇయర్లో నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తాం, లాట్ ఆఫ్ టైమ్స్ చేస్తాం, అవునా? కాబట్టి వీటిని ఏమంటారండి అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఏదైనా ఎక్స్పెండిచరే కదా. నువ్వు ఎసెట్ కొన్నా సారీ స్టవ్స్ కొన్నా ఎక్స్పెండిచరే, బేషన్లు కొన్నా ఎక్స్పెండిచరే, అవన్నీ ఎక్స్పెండిచర్సే. అని మన అకౌంట్స్లో నేచర్ ఆఫ్ యూసేజ్ని బట్టి, నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ని బట్టి మనం 2గా డివైడ్ చేస్తాం. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది, లాట్ ఆఫ్ టైమ్స్ వి విల్ బై. అదే ఇవి ఫ్రీక్వెన్సీ 1 or 2 టైమ్స్ ఉంటుంది, 1 టైమే ఉంటుంది నాకు తెలుసు ఒక్కొక్కటి. సరే అయితే కొనం, అంటే ఫ్రెష్ ఐటమ్ కొంటాం, ఒక ఏసీ సరిపోతే ఇంకో ఏసీ పెట్టుకుంటాం, ఎక్స్టెండ్ చేస్తాం. కానీ దీన్ని అమ్మి మళ్ళీ కొని, అమ్మి మళ్ళీ కొని అలాగైతే చేయం. సో ఫ్రీక్వెన్సీ అంటే చాలా లెస్. సో వీటిని ఏమంటారండి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ కాదమ్మా, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఇంకో వార్డ్ ఏంటండి అంటే అసెట్స్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకో వార్డ్ ఏంటి? అసెట్స్. రెవెన్యూ ఎక్స్పెన్సెస్కి ఇంకో వార్డు జస్ట్ ఎక్స్పెండిచర్ అంతే. రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఇంకో వార్డు జస్ట్ ఎక్స్పెండిచర్. అది అసెట్గా నువ్వు క్లాసిఫై చేయాలంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ పర్చేజ్ అనేది చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉండాలి, ఎక్స్పెన్స్గా చేయాలి. అసెట్గా చేయాలంటే ఫ్రీక్వెన్సీ అనేది అర్థమైందా? సో వన్ డిఫరెన్స్. సెకండ్ వన్, ఇప్పుడు ఆయిల్ ఒకసారి కొని దాని నుంచి బెనిఫిట్ ఎన్నిసార్లు పొందుతాం? ఆయిల్ ఒకసారి కొంటాం, మర్చిపోండి, మన ఇంట్లో ఆయిల్ కొన్నాం, ఎన్నిసార్లు వాడతాం ఆయిల్ని? ఒక్కసారేగా.
అంతేగాని రోజు మళ్ళీ ఫిల్టర్ చేసుకొని కర్రీ వండుకొని కర్రీ మొత్తం పిండేసి మళ్ళీ మళ్ళీ కర్రీలు వేసి మళ్ళీ వండుతాం అంటే చేయంగా హోటల్లో చేస్తారటగా, బయట ఇంట్లో చేసుకోక. జనరల్గా అజంప్షన్ ఏంటమ్మా, ఆయిల్ సరే యూస్ చేస్తాం. బెనిఫిట్ ఎన్నిసార్లు వస్తుంది? వన్ టైమే వస్తుంది, అవునా కదా? మరి బూందీ ఏదైతే పౌడర్ కొంటామో తయారు చేయడానికి, పిండి కొంటామో, ఆ పిండి ఎన్నిసార్లు వాడతాం? సరేగా, దాని బెనిఫిట్ ఎన్నిసార్లు వస్తుంది? వన్ టైమే వస్తుంది, 1 or 2 times అనుకోండి, మించి అయితే రాదు. అదే నువ్వు ఏసీ కొనుక్కొని బెనిఫిట్ని ఎన్ని రోజులు తీసుకుంటావు, ఎన్నిసార్లు తీసుకుంటావు? అన్లిమిటెడ్, అది వాడే వరకు తీసుకుంటాం. సంవత్సరాల పాటు నీకు బెనిఫిట్ అనేది వస్తుంది. అంటే నీ ఇంటెన్షన్ ఏంటో ఏసీని మోర్ దాన్ 1 year యూస్ చేసుకోవాలని. ఏసీ ఈ రోజు కొని రేపు మార్చేద్దాం ఉద్దేశం ఈ రోజు కొని ఇన్స్టాల్ చేస్తావా? లేదు, కొన్ని సంవత్సరాల పాటు మోర్ దాన్ 1 year మనం యూస్ చేయాలని చెప్పేసి ఏసీలు పర్చేజ్ చేస్తాం. టీవీ కూడా అంతే పర్చేజ్ చేస్తాం. మరి ఆయిల్ 1 year పాటు యూస్ చేద్దామని చెప్పుకుంటావా? బెనిఫిట్ నువ్వు దాన్ని ఎందుకు కొంటున్నావు అనే దాని మీద డిపెండ్ అయ్యి. ఒకటేమో ఫ్రీక్వెన్సీ ఆఫ్ పర్చేస్, సెకండ్ వన్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ యూసేజ్. సో టెక్నికల్గా డెఫినేషన్ నేను ఇప్పుడు చెప్పను, అసలు చెప్పనంటే చెప్పను, మీరు అడిగినా కూడా చెప్పను. బుక్లో ఎలా రాస్తారు డెఫినేషన్ అనేది ఇవ్వడదు. జనరల్గా మనం రోజు మాట్లాడుకునే వార్డింగ్స్లో అర్థం అవ్వాలి సబ్జెక్ట్. టెక్నికల్ డెఫినేషన్స్ నేను మీకు థియరీ సపరేట్గా చెప్తా, థియరీ ఇస్తా మీకు, అప్పుడే చెప్తా. అప్పుడు దాకా టెక్నికల్ అసెట్స్ అంటే ఏంటి, ఇట్ విల్ బి యూజ్డ్ బై మోర్ దాన్ 1 year అని టెక్నికల్ వార్డింగ్స్ ఉంటాయి. రెండు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటేంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ పర్చేస్ మోర్ ఉంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్లో, అసెట్స్లో దట్ మీన్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో వెరీ లెస్. రెండు, నువ్వు పర్చేజ్ చేసేటప్పుడు ఏమనుకొని పర్చేజ్ చేస్తావు, నీ ఇంటెన్షన్ ఏంటి పర్చేజ్ చేసేది, ఆ పర్టికులర్ ఎక్స్పెండిచర్ ఎందుకు పెడుతున్నావు? ఏసీ కొంటే నీ ఇంటెన్షన్ ఏంటంటే మోర్ దాన్ 1 year యూస్ చేద్దామని. పర్చేజ్ చేసే రోజే డిసైడ్ అవుతావు ఆ విషయం, తర్వాత కాదు కదా. పర్చేజ్ చేసే రోజే అనుకునే కొంటావు అలాగా. ఇప్పుడు కొని సరే బాగుంది కాబట్టి సంవత్సరాల పాటు పడుకుందానేమో పెట్టుకోము. ఇంటెన్షన్ ఏంటి, డెఫినెట్గా అది నంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండాలని. పర్చేజ్ చేసేటప్పుడు నీ ఇంటెన్షన్ ఏంటి, బిజినెస్ పర్పస్ ఏంటి అనేది మీద డిపెండ్ అయ్యి డివిజన్ చేస్తాం. రెవెన్యూవా, సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ పర్చేస్ మోర్ ఉంటుంది, అండ్ బెనిఫిట్ అనేది 1 or 2 times మాత్రమే ఉంటుంది. ఆయిల్ ఒకసారి కొంటాం, ఒకసారి వాడతాం, ఏదైనా సరే 1 time. మరి ఇవి ఏసీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేస్తాం, టీవీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేస్తాం. బెంచెస్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తారు, కూర్చుంటారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ కూర్చుంటారు. బెంచ్ అలాగే ఉంటుంది, చైర్స్ కూడా అంతే ఉంటాయి. అవే మేము ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క చైర్ కొనుక్కొచ్చి తీసుకెళ్ళాలని చెప్పవచ్చు, అందుకు చైర్స్ తీసుకెళ్ళండి ఫ్రీ అని చెప్పంగా. ఇక్కడ యూసేజ్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ పర్చేజ్ అనేది 1 or 2 times మాత్రమే, తక్కువ ఉంటుంది, వెరీ లెస్. వీటిని బేస్ చేసుకొని ఏం చేస్తారండి అంటే ఎక్స్పెండిచర్ని 2 typesగా డివైడ్ చేస్తాం. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, సెకండ్ వన్ క్యాపిటల్. అర్థమైందా? గుర్తుంటుందా? ఇప్పుడు మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా చూస్తే ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటిలో ఏది రెవెన్యూ ఏది క్యాపిటల్ చెప్తారా? మోస్ట్ అన్ని క్యాపిటల్ ఉంటాయి సర్వీస్ సెక్టర్లో. సర్వీస్ సెక్టర్లో మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచరే ఉంటుంది. ఎందుకు, మేమేం ప్రోడక్ట్ అమ్మం కదా, సర్వీస్ కదా, సర్వీస్ కనపడదు, మరి ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఫ్యాన్లు క్యాపిటల్ రెవెన్యూవా? ఫ్యాన్లు మేము కొన్నామమ్మా, ఫ్యాన్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటామా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటామా? క్యాపిటల్. ప్రొజెక్టర్, కెమెరా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ల్యాప్టాప్, సిస్టమ్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ప్రొజెక్టర్ స్క్రీన్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. బెంచెస్, లైట్స్, మీకు ఇచ్చిన బుక్స్ మాకేమవుతాయి? మీకు ఇచ్చే బుక్స్ మాకు రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఒక బుక్కే అందరికి ఇవ్వాలి కదా, నంబర్ ఆఫ్ బుక్స్ ప్రింట్ చేసి ఇస్తాం, అవునా కదా? నంబర్ ఆఫ్ ఒకసారి కదా యూస్ చేసాం, కొంటాం, అమ్ముతాం, అంతే. మళ్ళీ మీ దగ్గర బ్యాచ్ అయిపోయి మళ్ళీ మీ బుక్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి మళ్ళీ బుక్ అలా ఏంగా ఏంటమ్మా రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకేనా? అర్థమైందా? రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇంకో వర్డ్ ఏంటి, అసెట్స్. సో మనం ఇప్పటికి ఎన్ని చూసామమ్మా? 4 things చూసాం. ఒకటి క్యాపిటల్. ఏంటి క్యాపిటల్?
ఓనర్ పెట్టే ఇన్వెస్ట్మెంట్నే క్యాపిటల్ అంటాం. మరి బారోయింగ్స్ లయబిలిటీ అంటే ఓనర్ కాకుండా అవుట్ సైడర్స్ బిజినెస్కి లోన్స్ లాగానో అప్పు ఇచ్చారు, వాటిని ఏమంటాం బారోయింగ్స్ ఆర్ లయబిలిటీ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. అయిపోయిందా? అవుట్ ఆఫ్ 5 4 అయిపోయినాయా? అవుట్ ఆఫ్ 5 4 అయిపోయినాయి చూడండి. అసెట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచరేగా. లయబిలిటీ బారోయింగ్స్ ఫ్రమ్ అవుట్ సైడర్స్. ఈవెన్ మా వైఫ్ ఇచ్చినా సరే అది బారోయింగే బిజినెస్కి, మా ఫాదర్ ఇచ్చినా బారోయింగే. నేను ఇస్తే మాత్రమే అది క్యాపిటల్ అవుతుంది. ఎవరిచ్చినా బిజినెస్కి అది బారోయింగే అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ క్యాపిటల్ అండ్ లయబిలిటీ. నెక్స్ట్ ఎక్స్పెండిచర్. అసెట్ కానీ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇప్పుడు గుర్తుంటుందా? ఇంకా ఏ వస్తువు చేసినా ఏ ఐటమ్ చేసినా సరే మీరు చెప్పేస్తారా? సరే, ఒక బిజినెస్ ఎగ్జాంపుల్. మనకి ఇటు ఎస్ఎన్ఆర్లో మీరు మెట్రో స్టేషన్ దిగ్గానే రిలయన్స్ డిజిటల్ ఉంటుంది. రిలయన్స్ డిజిటల్ ఉంటుంది. అటు సైడ్కి వెళ్తేనేమో బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. ఓకేనా? సో రిలయన్స్ డిజిటల్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏముంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏముంటుంది? రిలయన్స్ డిజిటల్ వాళ్ళ పని ఏంటమ్మా? వాళ్ళ దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి? రిలయన్స్ డిజిటల్ టీవీలు, ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయా? అవునా కదా? సో ఇప్పుడు రిలయన్స్ డిజిటల్కి రిలయన్స్ డిజిటల్ ఆర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్లే. అన్ని వీళ్ళ పని ఏంటంటే ఎలక్ట్రానిక్స్ పర్చేజ్ చేస్తుంటారు, అమ్ముతుంటారు. ఏమేంటి ఎలక్ట్రానిక్స్ అన్నీ. ఇంకా దట్ మీన్స్ టీవీలు అమ్ముతారు, ఏసీలు అమ్ముతారు, ఫ్రిడ్జ్లు అమ్ముతారు, వాషింగ్ మిషన్లు అమ్ముతారు, గ్రైండర్లు అమ్ముతారు, మిక్సీలు అమ్ముతారు. ఇంకేం అమ్ముతారమ్మా? మొబైల్స్ అమ్ముతారు, ఐప్యాడ్లు అమ్ముతారు, ట్యాబులు అమ్ముతారు. ఇవన్నీ గ్యాజెట్సేగా. నా క్వశ్చన్ ఏంటంటే రిలయన్స్ డిజిటల్స్ కానీ లేదా బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానీ ఆ ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఐప్యాడ్లు ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచరా, రెవెన్యూ ఎక్స్పెండిచరా? రెవెన్యూ. ఎలాగా? వాళ్ళు కొనేటప్పుడు ఏమనుకుంటారు? వాళ్ళు ఫ్రిడ్జ్లు అన్నీ కొంటారమ్మా, ఒక 50 ఫ్రిడ్జ్లు కొంటారు. ఎందుకు కొంటారు వాళ్ళు ఫ్రిడ్జ్లు? మనం వాడుకుందామా? ఒక సంవత్సరం పాటు వాటిని మన దగ్గర ఉంచుకొని వాడుకుందాం అనుకుంటామా? లేదంటే కస్టమర్ రాగానే సేల్ చేసేసి ఆ బెనిఫిట్ తీసేసుకుందాం, ప్రాఫిట్ అనే బెనిఫిట్ తీసేసుకుందాం, సేల్ అనే దాన్ని మనం ఇంకా అవుదాం అని చెప్పా. సేల్ చేద్దామనే ఇవన్నీ కొన్నది, వాళ్ళ బిజినెస్ అదేగా కదా. అదే నేను వెళ్ళి బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర నేను ఏసీ కొనుక్కున్నా, నా బిజినెస్ ఎడ్యుకేషన్, నేను ఏసీ కొన్నా, నాకు ఆ ఏసీ ఏమవుతుంది? క్యాపిటల్ రెవెన్యూ. ఇంటెన్షన్ చూడాలి పర్చేజ్ చేసేటప్పుడు. రిలయన్స్ డిజిటల్స్ వాళ్ళు అమ్మాలంటే కొనాలిగా ఫస్ట్. ఎందుకు కొంటారు? వెంటనే సేల్ చేద్దామని, సంవత్సరాల పాటు హోల్డ్ చేద్దామని కాదు. సేల్ చేసి ఆ బెనిఫిట్ తీసేసుకుంటాం, సేల్ బెనిఫిట్ తీసేసుకుంటాం. నేను ఎందుకు కొంటా? ఏసీని అమ్మటానికి కొన్నాం, నేను వాడుకోవడానికి కొంటా. సో సేమ్ ఐటమ్ బిజినెస్ మోడల్ బట్టి ఎక్స్పెండిచర్ మారిపోతుంది. అదే ప్రిన్సిపల్ బిజినెస్ అంటాం. ఏమంటాం? ప్రిన్సిపల్ బిజినెస్ అంటాం. ఏంటి ప్రిన్సిపల్ బిజినెస్? నీ మెయిన్ బిజినెస్ ఏంటి? బజాజ్ ఎలక్ట్రానిక్స్ మెయిన్ బిజినెస్ ఏంటి? ఎలక్ట్రానిక్స్ అన్ని కొనటం, అమ్మటం. వాళ్ళకేమి క్యాపిటల్ అవ్వవు, వాళ్ళకేమవుతాయి? రెవెన్యూ అవుతాయి. వాళ్ళ దగ్గర నేను కొంటే నాకేమవుద్ది? క్యాపిటల్ అవుతుంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ మెయిన్ బిజినెస్, ప్రిన్సిపల్ బిజినెస్ ఏంటి? ఎలక్ట్రానిక్స్ కొనటం, అమ్మటం. నా ప్రిన్సిపల్ బిజినెస్ ఏంటి? కోచింగ్ చెప్పటం. టీ షాప్లో ప్రిన్సిపల్ బిజినెస్ ఏంటి? టీ అమ్మటం. మరి టిఫిన్ షాప్స్కి ఏంటి ప్రిన్సిపల్ బిజినెస్? టిఫిన్ తయారు చేసాం. సో వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ బిజినెస్ని బట్టి అది అసెటా, ఎక్స్పెండిచరా మారిపోతుంది. సేమ్ ఐటమ్ బిజినెస్ మారితే మారిపోతుంది. 2, ఇప్పుడు బజాజ్ ఎలక్ట్రానిక్స్లో మీరు వెళ్తే వాళ్ళు ఏసీలు యూజ్ చేస్తూ కూడా ఉంటారు. చల్లగా ఉంటుంది కదా, మీకు అమ్మటానికి కొన్ని ఉంటాయి. అట్లా కాకుండా వాళ్ళు యూజ్ చేస్తారు, షోరూమ్ అంతా కూలింగ్ రావడానికి యూజ్ చేస్తారు, ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఎందుకు ఇన్స్టాల్ చేస్తారు? వాళ్ళు వాడుకోవటానికి.
ఇప్పుడు ఇన్స్టాల్ వాళ్ళు యూసేజ్ కోసం ఇన్స్టాల్ చేసిన ఏసీలు క్యాపిటల్ రెవెన్యూ. జాగ్రత్తగా వాళ్ళు వాళ్ళు ఏదైతే మన షోరూమ్ మొత్తం కూల్గా అవ్వాలని చెప్పేసి ఏసీలు బిగించుకున్నారో ఆ ఏసీలు మళ్ళీ అమ్మటానికి కదా వాళ్ళు కొనుక్కున్నవి. వాళ్ళు ఇంటెన్షన్ ఏంటంటే మోర్ దాన్ 1 year వాటిని నేను యూజ్ చేస్తా, నా షోరూమ్ కూల్గా ఉండటం కోసం మోర్ దాన్ 1 year నేనేం చేస్తా, వాటిని యూజ్ చేస్తా, హోల్డ్ చేస్తా. కాబట్టి అవి ఏమవుతుంది, క్యాపిటల్ అవుతుంది. మరి డిస్ప్లేలో పెట్టిన ఏసీలు నేను యూజ్ చేయడానికి కొనట్లా, సేల్ చేయడం కోసం కొంటున్నా. కాబట్టి అవి ఏమవుతుంది, ఈ యూసేజ్ని బట్టి, ఈ ఇంటెన్షన్ బట్టి, బిజినెస్ ఇంటెన్షన్ బట్టి అక్కడ క్యాపిటల్ రెవెన్యూ అనేది చేంజ్ అయిపోతుంది. అర్థమైందా? ప్రిన్సిపల్ బిజినెస్ చాలా. మెయిన్ బిజినెస్ ఏంటి అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి. అందరూ ఎగ్జాంపుల్ రాసుకోవాలి. నేను టెక్నికల్ డెఫినేషన్స్ చెప్పట్లా, మీరు ఏదైనా సింపుల్గా చూడగానే మీరు చెప్పేయగలగాలి రెవెన్యూ క్యాపిటల్ అనేది, అంతవరకే. ఇక్కడ టెక్నికల్ డెఫినేషన్స్ అసలు ఇప్పుడు టచ్ చేయను, నేను లాస్ట్లో నేర్పిస్తా. ఫస్ట్లో నేర్పించాను అనుకో, అకౌంట్స్లో థియరీ ఏంట్రా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అకౌంట్స్ దిస్ ఈజ్ నాట్ ఏ థియరీ పేపర్. నేర్చుకుంటాం బట్ కానీ నాట్ నో. మెయిన్ మనం నేర్చుకోవాల్సింది ప్రాబ్లమ్స్కి కావాల్సిన కాన్సెప్ట్. అది మనకి సింపుల్గా అర్థమయ్యే విధంగా ఉండాలి. కాంప్లికేటెడ్గా పెద్ద పెద్ద డెఫినేషన్లు చెప్పేసి మన నోరు తిరగని వార్డింగ్స్ చెప్పేసి మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశం నాకు లేదు. లా లాంటి సబ్జెక్ట్ ఉంది, లాలో నేర్చుకోవాలి టెక్నికల్ వర్డింగ్స్, నాట్ ఇన్ అకౌంట్స్. అకౌంట్స్ లాగా నేర్చుకుందాం. టుమారో మీకు ప్రవీణ్ సార్ క్లాస్ ఉంటుంది. నా పేరు ప్రవీణ్, ఇంకోసారి ఉన్నారు ప్రవీణ్ సార్, ఇద్దరం కదా. ఇంకోసారి ప్రవీణ్ సార్ మ్యాథ్స్ స్టార్ట్ చేస్తారు, మ్యాథ్స్ చెప్తారు. వెరీ గుడ్, అందరు రాసుకోండి. ఇందులో 4 things చూసాం. ఏమేమి చూసాం మనం? అసెట్స్ చూసాం, దట్ మీన్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ చూసాం, దట్ మీన్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ చూసాం, దట్ మీన్స్ ఓనర్ ఇచ్చేది. లైబిలిటీ చూసాం, దట్ మీన్స్ అవుట్ సైడర్స్ ఇచ్చేది, మనకి బారోయింగ్స్ కింద ఇచ్చేది. మిగిలిపోయింది ఏంటమ్మా? ఇన్కమ్. మిగిలిపోయింది ఇంకా ఏంటి? ఇన్కమ్. ఇప్పుడు సేల్ చేస్తావు, నువ్వు ప్రొడక్ట్స్ సేల్ చేస్తావు, మీరు నాకు ఫీజులు కడతారు, నాకేమవుతుంది? అవి సేగా అవునా కదా. నాకు డివిడెండ్ వచ్చింది, నాకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, నాకు డివిడెండ్ వస్తుంది, అదేంటి? ఇన్కమేగా. నెక్స్ట్ ఎవరికైనా అప్పు ఇచ్చా నేను, నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ ఇంట్రెస్ట్ నాకు ఇన్కమేగా. నా బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ రెంట్కి ఇచ్చా, అమ్మట్లా, సేల్ చేయట్లా, రెంట్కి ఇచ్చా, అదేమంటాం? ఇన్కమ్ అంటాం. సో ఇన్కమ్స్ ఏంటమ్మా? మీరు బిజినెస్ చేయటం వలన, లేదంటే ఏమైనా ప్రొడక్ట్ సర్వీసెస్ చేయటం వలన మీకు వచ్చే రిటర్న్, అదేంటి? ఇన్కమ్. లేదంటే మీ బిల్డింగ్స్ని లెట్అవుట్కి ఇవ్వటం వల్ల, రెంట్కి ఇవ్వటం వల్ల వచ్చేది రెంట్ వస్తుంది, అది ఇన్కమ్ అవుతుంది. రకరకాలుగా ఉంటాయి ఇన్కమ్స్. మెయిన్గా మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ ఇన్కమ్ ఏంటండి అంటే సేల్స్. సేల్స్ ఈజ్ ద మెయిన్ ఇన్కమ్. బిజినెస్ ఎందుకు చేస్తావో, సేల్స్ లేదా సర్వీసెస్, దట్ ఈస్ ద మెయిన్ ఇన్కమ్. ఇన్కమ్ ఈజ్ ద ప్రాఫిట్? నో, ఇన్కమ్ వేరు, ప్రాఫిట్ వేరు. ఏంటి డిఫరెన్స్? ఇన్కమ్, ఫర్ సపోజ్ ఇప్పుడు సేల్ చేసావు నువ్వు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అంతే. సేల్కి ప్రాఫిట్కి, దట్ మీన్స్ ఇన్కమ్కి ప్రాఫిట్కి డిఫరెన్స్ ఏంటి? సేల్ అనేది ఇన్కమ్, బట్ నువ్వు సేల్ చేసావు ఒక ప్రోడక్ట్ని 80,000 పెట్టి
పర్చేజ్ చేసావు, టీవీ అనుకో, ఒక టీవీని 80,000 పెట్టి పర్చేజ్ చేసావు. నువ్వు ఎంతకు సేల్ చేసావు దాన్ని? 1,00,000కి సేల్ చేసావు. 1,00,000 సేల్ చేస్తే నీకు ఎంత క్యాష్ వచ్చింది? 1,00,000 వచ్చింది. సో క్యాష్ ఎంత రిసీవ్ అయింది ఇక్కడ సేల్ చేయడం వల్ల? 1,00,000 వచ్చింది, అవునా? 1,00,000 నీకు క్యాష్ వచ్చింది. ఈ 1,00,000ని ఇన్కమ్ అన్నాం, ఎంటైర్ 1,00,000ని ఇన్కమ్ అంటాం. మరి ప్రాఫిట్ అంటే నువ్వు 1,00,000 సేల్ చేసావు కదా, మరి దాన్ని పర్చేజ్ చేయడానికి ఎంత ఎక్స్పెండిచర్ పెట్టావు? 80,000 పెట్టావు. డిఫరెన్స్ ఎంత? 20,000. ఈ 20,000 అనేది ప్రాఫిట్. ఈ 20,000 అనేది ప్రాఫిట్. ఎంటైర్ ఇన్కమ్ ఈజ్ నాట్ ఏ ప్రాఫిట్. ప్రాఫిట్ ఎలా వస్తుంది? సేల్స్ ఆర్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఓకేనా? వెరీ గుడ్, అర్థమైందమ్మా? సేల్ వేరు, ప్రాఫిట్ వేరు. ప్రాఫిట్ ఈజ్ నాట్ ఎన్, ప్రాఫిట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్, నాట్ ఫుల్ ఇన్కమ్. ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఇంతవరకు సింపుల్గా మనం నేర్చుకోవాలి, రోజు చూసే లాంగ్వేజ్లో నేర్చుకోవాలి, అప్పుడు మనకు సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదేదో చేసేసామనుకో, వర్డింగ్స్, డెఫినేషన్, పెద్ద పెద్ద డెఫినేషన్ నేర్చుకోవాలనుకో, మీకు ఎప్పటికీ ఆ కోర్సు రాదు, మర్చిపోతారు కొంచెం. సింపుల్గా అసలు ప్రెషర్ ఉండదు, మన బ్రెయిన్లో ప్రెషర్ పడకూడదు. అకౌంట్స్ నేర్చుకుంటాం, ప్రెషర్ పడకుండా ఈజీగా టేక్ ఇట్ ఈజీగా నేర్చుకుంటాం. సో మనం అంతా అలాగే నేర్చుకుంటాం, ప్రతి చాప్టర్ ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటాం. చాప్టర్ ప్రతిదీ మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. చాప్టర్ చెప్పిన ఆ చాప్టర్ మీకు చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. నేను కోరుకునేది ఓన్లీ మీరు క్లాసెస్ వినాలి, అటెండ్ అవ్వాలి. 100% అటెండ్ అవ్వడం చాలు, మీకు 100% మీకు అర్థమవుతుంది. మీకు అర్థమైంది అంటేనే నెక్స్ట్ టాపిక్ వెళ్తాను నేను. ఎప్పుడు కూడా ఈ టాపిక్ అర్థం కాలేదు సార్ మళ్ళీ చెప్పండి అనే సిచ్యువేషన్ అయితే నా లైఫ్లో ఇప్పుడు దగ్గర రాలా. డౌట్స్ ఉంటాయి కానీ బట్ చాప్టర్ అంతా అర్థం కాలేదు సార్ మీరు చెప్పింది మళ్ళీ చెప్పండి ఈ పరిస్థితులు అయితే ఏ రోజుకి ఇప్పుడు దగ్గర రాదు. బట్ ఐ విల్ టేక్ ద ఫీడ్బ్యాక్ ఆల్సో. డైరెక్ట్గా తీసుకుంటాను, ఇండైరెక్ట్గా తీసుకుంటాను. డైరెక్ట్గా తీసుకున్న మామాట సార్ మీరు చెప్పేంత సూపర్గా ఉన్నాయి సార్ అంటారు. డైరెక్ట్గా బాగుందమ్మా, బాగుంది. అదే ఇండైరెక్ట్గా అంటే స్టాఫ్ ద్వారా అట్లా అట్లా గ్యాదర్ చేస్తాం. పిల్లలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది గ్యాదర్ చేస్తాం. అవి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అలా తీసుకుంటాం మేము. ఓకేనా? సారీ, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏమి నేర్చుకున్నాం మనం? అసెట్ మీన్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎక్స్పెండిచర్ మీన్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. లైబిలిటీ అంటే అవుట్ సైడర్స్ దగ్గర నుంచి తీసుకున్నామని. ఎవరు తీసుకుంటారు? బిజినెస్ తీసుకున్నామని. బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అదే చెప్తుంది. బిజినెస్ అవుట్ సైడర్స్, ఈవెన్ ద అవుట్ సైడర్ ఈజ్ ఎ రిలేటివ్ ఆఫ్ ఓనర్, ఇర్రెస్పెక్టివ్, మనకు దాని సంబంధం లేదు. రిలేటివ్ అయినా, వైఫ్ అయినా, ఫాదర్ అయినా బిజినెస్కి ఇచ్చారా, అతను ఓనర్ కాదా, లైబిలిటీ. ఓనర్ ఇస్తే క్యాపిటల్. ఇన్కమ్స్ ఎగ్జాంపుల్ సేల్స్, ఏదైతే పర్చేజ్ చేస్తావో అంటే సేల్ చేస్తే వచ్చేది మీకు ఇన్కమ్. ఎంటైర్ సేల్ ఈజ్ అన్ ఇన్కమ్. ఆ సేల్స్ నుంచి కాస్ట్ తీసేసి వచ్చేది ప్రాఫిట్. మళ్ళీ కాస్టింగ్ టాపిక్ వచ్చేస్తుంది. సో సేల్ వర్క్ తెలుసుకోండి. ఓకేనా? సో రకరకాల ఇన్కమ్స్ ఏంటి, డివిడెండ్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్లు ఉండొచ్చు, రెంట్ ఉండొచ్చు. ఓకేనా? సో రకరకాలుగా మనం చేసే బిజినెస్కి రోజు ఏదో ఒకటి వస్తూ ఉంటాం. కమిషన్స్ అవ్వచ్చు. ఇన్కమ్స్ తక్కువ ఉంటాయి, చాలా తక్కువ వార్డింగ్స్ ఉంటాయి. మ్యాక్సిమం అన్ని లెక్కేసినా కూడా ఒక 10 ఉంటాయి. సో టుమారో ఇప్పుడు ఏదైతే చెప్పాను ఎగ్జాంపుల్స్ అవన్నీ లిస్ట్ అవుట్ చేయాలి. ఎక్స్పెండిచర్ అంటే ఏమి వస్తాయి, ఇన్కమ్ అంటే ఏమేమి వస్తాయి, కంబైన్గా ఒకటే అకౌంటింగ్ నేర్చుకుంటాం. శాలరీకి ఒక జనరల్ ఎంట్రీ నేర్చుకోవటం, లేదంటే రెంట్ పే చేసి జనరల్ ఎంట్రీ నేర్చుకోవటం, ఇలా ఉండవు మన దగ్గర. కంబైన్డ్గా నేర్చుకుంటాం, అప్పుడు ఈజీ అయిపోతుంది అకౌంట్స్. ఒక 1000 ఎంట్రీస్ రాసాం, మీకు అకౌంట్స్ బాగా వచ్చా చెప్పలేం. మనం ఎన్ని ఎంట్రీస్ రాస్తాం సార్, గట్టిగా తిప్పి కూడా దగ్గర 30 కూడా రాయం. చాప్టర్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చేసుకుంటూ వెళ్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంట్రొడక్షన్, దట్ మీన్స్ కాన్సెప్ట్లో నేనే ఒక 100 ఎంట్రీలో నేర్పించాను. ఒకటే ఎంట్రీ అది నేర్పిస్తే ఇంకేది ఇచ్చినా రాస్తాను. అలా ఉండాలి, అప్పుడు ఈజీ అవుతుంది అకౌంట్స్. అట్లా కాకుండా శాలరీస్కి ఒకసారి ప్రాక్టీస్ చేసి బట్టి కొట్టి, లేదంటే రెంట్ పే చేస్తే ఒకసారి బట్టి కొట్టి, ఇన్కమ్ వస్తే ఒకసారి బట్టి కొట్టి, క్యాపిటల్ ఇంకర్ అయితే ఒకసారి బట్టి కొట్టి, ఇలా చేయకూడదు. అలా చేస్తే అకౌంట్స్ రా. చాలా సింపుల్గా వెళ్ళిపోతాం మన అకౌంట్స్. స్లోగా మీకు అవర్స్ కూడా పెంచుతాం. మీరు ఆఫ్లైన్ వచ్చి ఆఫ్లైన్కి వచ్చేస్తే మన అవర్స్ కూడా పెంచుకున్నాం. సరే, ఫర్ టుడే బాయ్, గుడ్ నైట్.
ఆన్లైన్ బాయ్ అమ్మా.